ఒక వనంలో 2 విత్తనాలు పడ్డాయి. ఒకే పండు నుంచి పడ్డాయి. పక్కపక్కనే పడ్డాయి. వాన వచ్చింది. 2 విత్తనాలు మొలకెత్తాయి. మొదటి విత్తనం నేను పైకి ఎదగాలి అనుకుంది. నేను బాగా ఎత్తుకు ఎదగాలి, ఆకాశాన్ని తాకాలి, ప్రజలందరికీ నీడనివ్వాలి, నేను పక్షులకి ఆశ్రయం ఇవ్వాలి అని ఆలోచించింది. అది పైకి ఎదగసాగింది. అప్పుడు వాన వచ్చి వంగు అని అనింది. కానీ ఆ విత్తనం నేను నీకు భయపడను, వంగను అని చెప్పి ఎదగడం ప్రారంభించింది. ఆ తరువాత గాలి వచ్చింది. వెళ్ళిపో అని అనింది. అయినా కూడా ఆ విత్తనం భయపడలేదు. నేను నీకు భయపడను అని ఎదిగింది. ఆ తరువాత సూర్యుడు వచ్చాడు. నేను నిన్ను ఎదగనివ్వను అన్నాడు. కానీ ఆ విత్తనం పట్టించుకోలేదు, ఎదగడం స్టార్ట్ చేసింది. అలా ఎదుగుతూ ఎదుగుతూ పెద్ద వృక్షం అయింది. కానీ రెండోది, ఎందుకు ఎదగాలి, సుఖంగా ఉంది కదా ఇక్కడే, కిందే ఉండిపోతాను, నేను అప్పుడు వానకి ఎదురెళ్ళ అవసరం లేదు, అలాగే గాలికి ఎదురెళ్లాల్సిన అవసరం ఉండదు, చక్కగా కిందే ఉంటాను అని అక్కడే ఉండిపోయింది. అది ఎడమకి కుడికి వెళ్ళింది కానీ పైకి ఎదగలేకపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి విత్తనం మహావృక్షంగా మారింది. ప్రజలందరూ దాని నీడలో సేద తీరుతున్నారు. పక్షులు ఆ చెట్ల మీద గూళ్ళు కట్టుకొని ఆశ్రయాన్ని పొందాయి. మంచి మంచి ఫలాలు ఇచ్చింది, గాలినిచ్చింది, నీడనిచ్చింది. దాన్ని అందరూ పొగడసాగారు. కానీ రెండోది కిందే ఉండిపోయింది, ఎదగలేకపోయింది. గాలికి వానని తట్టుకోలేక కిందే కులిపోయి చనిపోయింది. మీకు అర్థమైందా? ఒకరోజు ఒక చిన్న పాప ఆ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టును అలా చూస్తూ, అసలు నువ్వింత బలంగా దృఢంగా ఎలా ఉన్నావు అని అడిగింది. అడిగితే నాకు కూడా భయం వేసింది, కానీ నేను ఎలాగైనా ఎదగాలనుకున్నాను అని చెప్పింది. ఆ పాప చెట్టుని గట్టిగా వాటేసుకొని, నేను కూడా నీలాగే కష్టపడతాను, ఎంతో ఎత్తుకు ఎదుగుతాను అని వెళ్ళిపోయింది. మీరే విత్తనంలా ఆలోచిస్తారు. మనం చాలాసార్లు రెండో విత్తనంలాగా, ఇప్పుడు బాగానే ఉంది కదా, ఎందుకు అంత కష్టపడ్డం, ఏముంది, ఇలా బాగానే ఉంది కదా అనుకుంటాం. కానీ మొదటి విత్తనంలాగా ఇంకా ఎత్తుకు ఎదగాలి అనే ఆలోచన ఉంటే మనకి తెలియకుండానే మన కష్టం మనకి ఫలితాన్ని ఇస్తుంది. మీరెలా ఆలోచిస్తారో నాకు కమెంట్స్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీకేమైనా మంచి కథలు వినాలనిపిస్తే కమెంట్స్ బాక్స్లో చెప్పండి. నేను అందరికీ చెప్పి వినిపిస్తాను. మళ్ళీ కలుద్దాం.